కంట్రోల్ యువర్ సెల్ఫ్ గంగా. నీ నమ్మకం నిజమవ్వాలని కోరుకుందాం. కంట్రోల్. భయపడకమ్మా. పెదనాన్న అనుకున్నాను నాన్న. తనేమనుకుంటాడు అని చీకట్లో గౌరీ ఫోటో దగ్గర దీపం వెలిగిస్తున్నావా శివ? ఏ రోజు అక్క వర్ధంతి గుర్తుంది కదా నాన్న. గుర్తొచ్చి రాత్రి నుండి నిద్రపోలేదమ్మా. గౌరీ చివరిసారిగా మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి. పెదనాన్న వాళ్ళకి గుర్తు లేదు నాన్న. మరిచిపోవాలనే ఈ దినాన నీ పెండ్లికి పసుపు దంచే కార్యక్రమం పెట్టుండా. తాజా పూలు చచ్చిపోయి ఏడాది దాటిన దానికి ఖర్చెందుకే దండగా. అమ్మా శివ, అరవకమ్మా, అన్నయ్య లేస్తాడు. దీపం కూడా ఆర్పేసేదాన్ని, కానీ దీని బతుకు ఎప్పుడో ఆరిపోయినాక ఇంకేం ఎలగబెట్టాలని నువ్వు ఈ బత్తిని అంటించుండావో చూద్దామనాగిన. రాత్రి మనుషుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నావు నానమ్మా? అక్క వర్ధంతని గుళ్ళో అన్నదానం జరిపిద్దాం అనుకున్నాను. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, తనని ఒక్క క్షణమైనా తలుచుకోండి చాలు. ఏంద్రా సిన్నోడా, నీ బిడ్డ ఏడుస్తా ఉంటే నేనెందుకు నవ్వుతా ఉండాను అనుకుంటుండావా? 2 ముద్దలు పిండం పెడితే గౌరీ ఆత్మ శాంతి పడతాది. గుళ్ళో వచ్చే భక్తులకు దాని పేరిట బువ్వెందుకురా పైసలు దండగా. ఇంత మైకు రాలేంద్రా ఈ పార్వతి, నవ్వురాదా చెప్పు. అమ్మా వదిలే అమ్మా. నేను వదిలేస్తా, పెద్దోడికి తెలిస్తే ఇది పానాలు వదిలేస్తదేమో చూడు. కాపురం చెయ్యలేక కాటికి పోయిన దాని గురించి హడావిడి చెయ్యబాక. తెల్లారాక పసుపు దంచే కార్యక్రమం బాగా చేసుకోండి. లైట్ వేసుకొని దీపం వెలిగిస్తే ఎర్రోళ్ళు అనుకుంటారమ్మీ, అర్థమైండదా?
కన్న బిడ్డ పెళ్ళవుతుందని చూడకు నాన్న. పెద్ద బిడ్డ వర్ధంతి కూడా చేయలేకపోతున్నానని ఆలోచించు. చాలు. ఇక ఆలోచించనమ్మా. నిర్ణయానికి వచ్చేసాను. బలవంతంగా చేసే ఈ పెళ్లిని చూసే బలం కూడా నాకు లేదమ్మా. అందుకే నిన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నానమ్మా. నాన్న, నిజం తల్లి. మిగిలిన ఒక్కగానొక్క బిడ్డను చూస్తూ చూస్తూ చంపుకోలేనమ్మా. వెళ్ళమ్మా. ఎలా వెళ్ళిపోతావో, ఎక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపో. నువ్వు బ్రతకాలి. ఈ నాన్న కోసం కాదమ్మా, నీ భవిష్యత్తు కోసం బతకాలి. అమ్మ తోడుగా లేదు, అక్క నీడ కూడా లేదు. ఇక నా దారి నేను చూసుకుంటే నువ్వు ఒంటరి వాడి అయిపోతావు నాన్న. పోలీస్ అవ్వాలనుకున్న కూతుర్ని వేధిస్తుంటే అసమర్థుడిగా చూస్తున్నాను. ఈ వయసులో ఇంకా పాపం మూట కట్టుకోలేనమ్మా. ఎక్కడున్నా సరే ఈ నాన్న ఆశీర్వాదం నీకుంటుంది. వెళ్ళమ్మా. అది కాదు నాన్న. దయచేసి ఇంకే మాట్లాడుతూ నేను నిన్ను కాపాడుకోవాలని వేడుకుంటున్నాను. దయచేసి వెళ్ళిపోమ్మా. వెళ్ళిపోమ్మా. నాన్న, నాన్న. ఏంటి, శ్రీవల్లక్క పెళ్ళయ్యాక నీ పెళ్ళవ్వాలి కదక్కా. అప్పుడే నాగవల్లక్క పెళ్ళెలా చేసుకుంటుంది? అన్నయ్య ఇంట్లో పూజ చేస్తున్నాడు. నీవేదైనా పిచ్చి మాటలు మాట్లాడేవే అనుకో, నిజంగానే నీ పెళ్లి చేస్తాడు. అది కాదక్కా, నిన్న చూసావు కదా వాళ్ళింట్లో మా నన్నయ్యని ఎంతలా అవమానించారో. పెట్టే స్తోమత లేదని అన్ని మాటలంటే ఎంత బాధేస్తుంది. వరదరాజులు మావయ్య వాళ్ళకి కొత్తేం కాదు కదా. అన్నయ్యని ఎదుర్కోలేక ఇలాంటి మాటలు మాట్లాడడం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదక్కా. ఏయ్, నువ్వు అందరిలా మాట్లాడుకో. అసలు గొడవ ఎందుకు మొదలైందో తెలుసుకునే వయసు కూడా నీకు లేదప్పుడు. పాలు తాగేదానివి తెలుసా? ఏ ఇప్పుడు అవన్నీ ఎందుకే? శ్రీవల్లి అక్క దేవాభావం చేసుకోవడం ఇష్టమేనని అన్నయ్యతో చెప్పింది కదా. అన్నయ్య కూడా అక్క ఇష్టాన్ని కాదనడు. వరదరాజు మావయ్య ఆ గయ్యాలి ముసల్ది ఏదో అన్నారని మనం పట్టించుకుంటే ఎలా? మాకు లేని బాధ మీకెందుకని అన్నయ్య అడిగితే అప్పుడు మీరేం చెప్తారు? నిజమే. శ్రీవల్లక్కని చూడకుండా ఉండలేకపోతున్నాడనుకుంటా. పొద్దున్నే దిగాడు. ఏ ష్! ఏ మాటకా మాట చెప్పాలి గాని దేవాబావ హీరోలా ఉన్నాడే. శ్రీవల్లక్కకి తగిన జోడి. బావున్నావా బావా? బాగున్నాను. ఈ ఇంట్లో శివ పెళ్లికి సంబంధించిన
పసుపు దంచే కార్యక్రమం ఉంది, మిమ్మల్ని అందరినీ తీసుకురమ్మని అమ్మ చెప్పింది. అందరం ఒకే కార్లో పడతామా బావా, లేదా ఇంకో పెద్ద కార్ తీసుకొస్తావా? ఏ, నోరు మూసుకొని ఉండవే నువ్వు. ముందు శ్రీవల్లినే తీసుకెళ్దాం అనుకున్నాను, పర్వాలేదు, వస్తానంటే అందరినీ తీసుకెళ్తాను. అర్థమైందిలే బావా, కబుర్లు చెప్పుకుంటూ కార్లో వెళ్దాం అనుకున్నావు కదూ. అనుకోవడం కాదు, అన్నయ్యని అడగాలి. శ్రీవల్లికి ఒక మాట చెప్పేసి వస్తాను. అయ్యో, ఇతనేంటి ఇటువైపే వస్తున్నాడు? అన్నయ్య చూస్తే ఏమనుకుంటాడో ఏంటో. చూసారా అక్కని చూడగానే ఎలా ఐస్ అయిపోయాడు. ఈ నాగవల్లి, గుడ్లప్పగిచ్చి చూడవే. శ్రీవల్లక్క సంబంధం నీకు నచ్చలేదు అన్నావు. నచ్చాల్సింది ఆ ఇంట్లో వాళ్ళకి కాదే, అక్కని కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళకి. అక్క చీర అటు జరుపుతుంటే బావ ఇటు జరుపుతూ ఇద్దరూ పెళ్లి కాకముందే చిలుక గోరింకల్లా ఆడుకుంటున్నారు. ఏయ్, స్కూల్కెళ్ళే పిల్లవి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటే నువ్వు? తిరుపతి అత్తయ్య అక్కని కూతుర్లాగే చూసుకుంటుంది. వరదరాజుల మావయ్య వయసు వెళ్ళిన ముసల్ది, మహా అంటే ఎన్నాళ్ళుంటారు? కలకాలం ఉండాల్సింది వీళ్ళు కదా. చెరుకులా తీయగా ఉండే నువ్వు ఇలా బెరుకు పడ్డాం ఏం బాలే శ్రీవల్లి. ఆ చీరిట్ ఇవ్వండి. ఆ. ఇవ్వండి. ఎందుకు శ్రీవల్లి కంగారు పడతావు? అయినా నా చేతిలోకి తీసుకున్నది నువ్వు ఆల్రెడీ కట్టుకొని విడిచిన చీర. అంతేగాని నువ్వు కట్టుకున్న చీర నేను పట్టుకోలేదే. నేను ఆరేస్తాను కదా, కంగారెందుకు? ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో, కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుంది కదా. చూసి ఆనందించవే, వినాలనుకుంటే మొట్టుగా వేస్తాడు అన్నయ్య. ఏంటి ఫీల్ అయ్యావా? పాఠాలు చెప్పే పంతులు షణ్ముఖంగాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న నువ్వు ఎప్పుడైతే నన్ను చేసుకోవాలని కాలం నా వైపు వచ్చిందో అప్పుడే నువ్వు నా జీవితంలోకి వచ్చేసినట్టే. ఏంటి నీకింకా అర్థం కావట్లేదా శ్రీవల్లి?
అందుకు నువ్వు ఫీల్ అవుతున్న విషయం కూడా నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు చాలా సెన్సిటివ్, మల్లె పువ్వులాగా సున్నితంగా ఉంటావు. నీకు బలంగా ఉండే పోలీస్ నచ్చాడు, అవునా? ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయి నన్ను చేసుకోవాల్సి వస్తుంది. అంటే నేను నీ కాబోయే భర్తనని నువ్వు ఫీల్ అవటం స్టార్ట్ చేయాలి శ్రీవల్లి. ఇంకా షణ్ముఖం గురించి ఆలోచించిన అలాంటి మంచోడిని మిస్ అయ్యానని ఫీల్ అయినా వాణ్ణిదిగో ఇలాగే పిండేస్తాను. నీ చెల్లెళ్ళు నిన్ను చూసే నవ్వుకుంటున్నారు. దేవబావ మంచిగా మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటున్నారేమో. తన మాటలు వింటుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక మీకెంత బాధ ఉంటుందో, ఇక అన్నయ్య ఎంత కోపడతాడో, ఇంకెంత బాధపడతాడో తెలియట్లేదు. తడిచిన బట్టని పిండి విదిలిస్తే వచ్చే తుంపర్లు భలే చల్లగా ఉంటాయి కదా శ్రీవల్లి. ఏమ్మా ఇక్కడేం చేస్తున్నారు? చూస్తున్నామన్నయ్య. ఏం చూస్తున్నారు? చూడన్నయ్యా. ఈ 10,000 ఉంచుకో శ్రీవల్లి. నేను నీకు ప్రేమగా ఇస్తున్నాను. వద్దు. అలా కా శ్రీవల్లి, ప్లీజ్ తీసుకో, నా మాట విను. నేను వద్దంటున్నాను కదా. ప్లీజ్ శ్రీవల్లి, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అనుకోవద్దు. కానీ నువ్వు నా గుర్తుగా ఏదైనా కొనుక్కుంటావేమోనని ప్రేమగా ఇస్తున్నాను. చూసావా అన్నయ్య, దేవాబావకి అక్కంటే ఎంత ప్రేమో. తను మంచిదమ్మా. మంచివాడే తన జీవితంలోకి వస్తాడని నాకు తెలుసు. కానీ వరదరాజు మావయ్య వాళ్ళ అమ్మతోనే తలనొప్పి. నువ్వు ఊరుకోవే, ఎప్పుడు నెగిటివ్ గానే చెప్తుంటావు. ప్లీజ్ శ్రీవల్లి, నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టే. తీసుకో శ్రీవల్లి. శ్రీవల్లి, మమ్మల్ని కంటికి రెప్పలా నువ్వు చూసుకునే బాధ్యతని దేవాబావ పంచుకుంటున్నాడు. అక్క చేతికి రక్తం కనిపించగానే వెంటనే అవేలి నోట్లో పెట్టేసుకున్నాడు. అక్క వెనక్కి లాగేసుకుందే గాని లేకపోతే
ఈ మాటలు నేను వినలేను కానీ నువ్వేదో పని చెప్పావు కదా, వెళ్ళి చేస్తాను. గతము కథ గగనమున నిలిచే కలతమది హృదయమున తొలిచే పొగలవలె పగలు చలరేగే పొందికగ పొందవలె బలమే. బావా, నా చెల్లెళ్ళు ఇలా ఎవరు డబ్బులు ఇస్తానన్నా తీసుకోరు. అదే బావ నేను అంటున్నాను. అమ్మ వాళ్ళు శివ పసుపు కొట్టే కార్యక్రమానికి రమ్మన్నారు. మీ పరిస్థితి చూసి నేను ఇలా డబ్బులు ఇస్తున్నానని దయచేసి అపార్థం చేసుకోకండి. మీరు ఆత్మాభిమానం కలవారని నాకు బాగా తెలుసు. ఇష్టంతో ఇస్తుంటే తను కష్టంగా ఫీల్ అవుతుంది. అలా అని కాదు. ప్లీజ్ బావా, మీరు చెప్తే తను ఒప్పుకుంటుంది. వద్దులే బావా, ఎక్కువ ఇబ్బంది పెట్టకు. సరే, మీ ఇష్టం. శ్రీవల్లి, వెళ్దామా? మా చెల్లెలతో కలిసి వస్తాను. ఈ విషయంలో మాత్రం ఇబ్బంది పెట్టకండి బావా, మేమందరం కలిసి వస్తాంలే. సరే, మీ ఇష్టం. అమ్మ మరీ మరీ రమ్మని చెప్పింది. తప్పకుండా రండి బావా. సరే. అన్నయ్య, అమ్మ ఉంగరం కనిపించడం లేదు.